శివ అంటే అర్థం మీకు తెలుసా? శివ అంటే కల్మషం లేనివాడు అని అర్థం. శివుడు ఆద్యాంతాలు లేనివాడు, అతిశయించినవాడు, రూపాతీతుడు. అందుకే అంటే రూపము లేనివాడు, రూపం కలిగిన వాడు. అందుకే శంభుమము పతిం శృంగురం వందే జగత్కారం వందే పన్నాగ భూషణం శశిధరం వందే పశూనం పతిం వందే సూర్య శశంక వహ్ని నయం వందే ముకుంద ప్రియం వందే జనశ జనయశంచ వరచం దేశయంచ వరదం వందే శివం శంకరం అని ఆదిశంకరులు వారు కీర్తించారు. సత్వ రజస్వము గుణము లేని అంటనివాడు. శివుడు జనన మరణాలను అతీతుడు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. వందే శంభుముమ పతిం సురుగురం వందే జగత్కారం వందే పన్నాగభూషణం శశిధరం వందే పశూనం పతిం వందే సూర్య శశాంక వాహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనశ్రయంచ వరదం వందే శివం శంకరం.